ఈరోజు కిరణ్ పబ్లిసిటీ వారు ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నారు. అందుకని మా గురువు గారు వచ్చి ఎట్లా ఇది పట్టుకున్నది ఎట్ట పట్టుకున్నది ఇదే ఇట్లా. ఈరోజు కిరణ్ పబ్లిసిటీ వారు ఇక్కడ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. సో ఈరోజు మనం వారిని పిలిచి వారి డీటెయిల్స్ తెలుసుకుందాం. మొదటగా మన రావు వెంకట సార్ గారు, మీరు మీ విషయాలు తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. నమస్తే. ఇంటర్వ్యూ చక్కగా నిలబడండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఏ పేరు మీది? సార్ నా పేరు రావు వెంకట. రావు వెంకట, నెల్లూరు నుంచి వచ్చారా? అచ్చా. ఏం చేస్తారండి మీరు? సార్ నేను ఏదో చిన్న ప్రైవేట్ వ్యాపారం చేస్తారు. ఇంకేమైనా చేస్తుంటారా? ఇంకేం లేదు సార్. ఓకే. ఈ మధ్య శివలింగ జనార్దన్ గారి ద్వారా యాక్టింగ్ అనేది నేర్చుకున్నాం సార్. ఓహో, యాక్టింగ్ చేస్తున్నారు. అయితే యాక్టింగ్ చేయడానికి మీకు ఏమైనా హక్కులు ఉన్నాయా? సార్ మాకు సార్ ఎన్సీఏ కార్డు ఇచ్చారు సార్. కార్డ్స్ ఇచ్చున్నారా? ఆ కార్డు వల్ల మీరు చేయవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. ఏపీ వరకు ఎక్కడికైనా పోయేసి యాక్టింగ్ చేసి రావచ్చు. అసలు ఎన్సీఏ కార్డు అంటే ఏంటండి ఇది? సార్ నెల్లూరు సినిమా అసోసియేషన్. నెల్లూరు సినిమా అసోసియేషన్. దీనికి ఎవరైనా డైరెక్టర్ కానీ ఏమైనా దీనికి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారా? దీనికి అధ్యక్షులు వచ్చేసి శివలింగ జనార్దన్ గారు. దీనికి ఒక కోర్ కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ ఈ ఎన్సీఏ కార్డ్స్ మీద ప్రిపరేషన్ చేసేసి కొత్తగా వచ్చే ఆర్టిస్టులందరికీ ఇది ఒక గుర్తింపు హోదా కల్పించారు. సో అందరూ కూడా ఈ కార్డ్స్ తీసుకున్నారు. కాబట్టి ఇది కిరణ్ పబ్లిసిటీ వాళ్ళు మీ యాక్టర్స్ అందరినీ కూడా ఈరోజు పరిచయం చేసుకునేందుకు వచ్చాము. సో మీకు సంబంధించినటువంటి విషయాలని చెప్పారు. ధన్యవాదాలండి. మీకు పబ్లిసిటీ ఛానల్ వారికి, ప్రేక్షకులకి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ యొక్క కార్యక్రమాలు మేము చూస్తూ ఉంటాము. యూట్యూబ్లో చాలా చక్కగా మంచి మెసేజ్తో మీరు చేస్తూ ఉంటారు. మంచి కార్యక్రమాలతో మీరు మరింత ముందుకు రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాం. సో ఈ నెల్లూరు జిల్లాలో కిరణ్ పబ్లిసిటీ తెలియని వారు ఎవరు లేరండి. కిరణ్ పబ్లిసిటీ తెలియని వాళ్ళు ఎవరు లేరు. చాలా ఫేమస్ అయిపోయారు. చాలా ఫేమస్. అతను బ్యానర్లు కూడా సిస్టమేటిక్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా ఏ బ్యానర్ అయినా వేయగలడు. అసలు ఈ ఊరు ఆ ఊరు అని కాదు. నేను తెంగరోడ్ రాయి తీసుకోండా. అయ్యా టింగరోడా, నువ్వు రాయితో గడపక ఇంటర్వ్యూ జరుగుతుంటే ఏంది నువ్వు మధ్యలో ఏదైనా కొడితే ఏమైనా క్లాప్స్ కొట్టాలి కానీ కుమార్ రెడ్డి గారు సార్ చెప్పండి సార్. మిమ్మల్ని చూస్తే మీరు ఒక హీరోలా కనిపిస్తున్నారు. హీరో కూడా ఎవరంటే ఇటీవలే మనకు బాగా ఫేమస్ అయినటువంటి హీరో ఆయన మా ఊరి సీత హీరోలా కనిపిస్తున్నారు మీరు. మీరు దానికి సంబంధించిన హీరోయినా కదా. సో మీరు ఇంతకుముందు ఏమేమి మూవీస్ చేశారు? మీ యొక్క పరిచయాన్ని కాస్త మా కిరణ్ పబ్లిసిటీ వాళ్ళకి తెలియదు. మూవీస్ అంటే మేము మెడ్రాస్ పేషెంట్ అనే మూవీ ద్వారా రావడం జరిగిందండి సార్. తర్వాత నెల్లూరు జిల్లాలో తీసుకున్న చాలా చిత్రాలలో ఏదో ఒక పాత్ర చేసుకుంటూ ఇంత దూరం రావడం జరిగింది. మంచి దర్శకులు మంచి కథతో చేస్తూ ఉన్న కాన్సెప్ట్లో మరి ఇవన్నీ ఏంటంటే న్యూ కమర్స్ నూతన ఆర్టిస్టులకు అందరికీ ఏంటంటే ఒక వర్క్షాప్గా కూడా ఉంటుంది సార్. ప్రతి ఒక్కరూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. టైం టు టైం పోయి మీరు వర్క్ చేసుకుని వచ్చింది. మిగతా కార్యక్రమాల్లో మీ యొక్క దినకృతులు పనుల్లో వదిలిపెట్టి రాకుండా మీ పనులు చేసుకుంటూ ఖాళీ సమయాల్లో ఈ యొక్క కార్యక్రమాల్లో మీ యొక్క కళాకారులందరూ ఇంట్రెస్ట్గా చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మరొకసారి మాకు నేను మొదటి చిత్రం దర్శకులు శివలింగ జనార్దన్ సార్ గారు డైరెక్టర్ గారికి మరొకసారి ప్రత్యేకమైన పబ్లిసిటీ వారికి కూడా నెల్లూరు జిల్లా ఎన్సీఏ కుటుంబ సభ్యులందరికీ యూనియన్ అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్లీజ్ వాచ్ ఇట్ కిరణ్ పబ్లిసిటీ టీవీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ అమూల్యమైన విషయాలు తెలియపరిచారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. డైనమిక్ హీరోయిన్ కాబోతుంది ఈ అమ్మాయి సలహా తీసుకుందాం. చెప్పమ్మా, మీ పేరేమిటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు లుసియా. నేను బుజ్జిమిల్లి నుంచి వస్తున్నాను. ఇంతవరకు ఎన్ని మూవీస్లో చేశారమ్మా మీరు? మూవీస్ పేర్లు ఏమైనా చెప్పగలరా? చెప్పండి అమ్మా. చెన్నై బజార్, సాహసం, ఇప్పుడు లింబో ఆడిషన్ వచ్చింది. మీకు ఏమన్నా గుర్తింపు కార్డ్స్ అలాంటివి వచ్చాయమ్మా ఈ మూవీస్ చేసేందుకు? ఏమైనా గుర్తింపు కార్డులు ఇచ్చారా మీకు? ఎన్సీఏ తరఫున ఇచ్చారా? మీకు ఆనందంగా ఉందా? ఇలా యాక్టింగ్ చేయడం ఇష్టమేనా? నెల్లూరులో చాలామంది మిమ్మల్ని పరిచయం చేసుకున్నట్టున్నారు. ఇటీవల మీరు బాగా ఫేమస్ అవుతున్నారు కదా. అలాగే మీరు కూడా ఒకసారి కిరణ్ పబ్లిసిటీ వాళ్లకు మీ తరఫున ఒక విషయం చెప్పండి. కిరణ్ పబ్లిసిటీ వాళ్ళు నెల్లూరు కిరణ్ పబ్లిసిటీకి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రసాద్ గారు రండి సార్. చెప్పండి సార్. ఆయన
మా టింగరోడ్ సార్ ఆయన టింగర్ అసిస్టెంట్ సార్. కెమెరా ఇలా పట్టుకోరా మైక్ అంటే ఇలా పట్టుకుంటాడు సార్. అయినా ఏం చేద్దాం సార్, తప్పదు. ఈ రోజుల్లో అట్లా టింగరోడ్లు దొరకడం చాలా కష్టంగా ఉంది. అట్లే టింగరోడ్ని పెట్టుకొని నేను మెయింటైన్ చేస్తున్నాను సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా యాంకరింగ్ బాగా చేస్తున్నారు, అందరికీ అవకాశాలు ఇస్తున్నారు. నా పేరు ప్రసాద్ బాబు అండి, నెల్లూరులోనే ఉంటున్నాను. కొత్తగా మూవీలో యాక్ట్ చేస్తున్నాను. మీరందరూ మంచి నెల్లూరు అందరూ సభ్యులందరూ కళాకారులందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కిరణ్ పబ్లిసిటీకి ధన్యవాదాలు తెలుపుతూ నమస్తే సార్. చిన్న విషయం సార్, మిమ్మల్ని చూస్తుంటే మీరు పెద్ద విలన్గా కనిపిస్తున్నారు. ఏదైనా మూవీస్లో విలన్గా చేశారా లేక ఇతర ఏమైనా క్యారెక్టర్స్ చేశారు సార్? సార్ విలన్ అసిస్టెంట్గా చేశాను సార్. ఇంకా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను. ఏ మూవీలో టాలెంట్ ఏదైనా నిరూపించుకోవాలని ట్రై చేస్తున్నాను. ఏ మూవీలో చేశారు సార్? రీసెంట్గా ఒక చిన్న మూవీ జరిగింది సార్. ఆ మూవీ చిన్న స్క్రిప్ట్లో తయారు. ఓకే సార్, వెరీ గుడ్. మీరు రాబోయే రోజుల్లో బాగా ఓకే సార్ అభివృద్ధి చెందుతారని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. పాంచాలి పంచభద్రుక నీవా నన్ను పరిహసించున్నది, సకల మహీపాల గోపాల మకుటం మాట్లాడినటువంటి ఈ సుజోధన సార్వభౌముడికి ఎంత అవమానం జరుగుతాయా? వా, సూపర్ సూపర్ సార్, సూపర్ సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఒరే టింగర్గా ఏం మనిషి నువ్వా? ఏందే ఇది ఆడ చూడలేదు ఇట్ట ఎవరమా? ఏంద్రా నువ్వా? చెప్పండి. ఓకే, సారీ అండి, నేను చెప్తున్నా అతను తరపున. సారీ. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నా పేరు షబ్బీరు. నేను నెల్లూరు నుంచి వచ్చాను. చెప్పండి. నెల్లూరు నుంచి వచ్చాను. మీ ఫేస్ ఎక్కడో చూసాను సార్ నేను చాలా హోటల్లో, యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటాను, మూవీస్లో యాక్టింగ్ చేస్తూ ఉంటాను. సార్ మరి మీకు ఏమన్నా సంగీతం వచ్చా? పాటలు పాడతానండి. సరే, ఒక చిన్న పాట పాడండి సార్ మా ప్రజల కోసం, అలాగే కిరణ్ పబ్లిసిటీ వారి కోసం. చిన్న పాట పాడమంటారా? ఏం పాట పాడమంటారు? ఏదైనా ఒక ప్రేమ సాంగ్ పాడండి సార్. ప్రేమ ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. చీర సాగర మదనం మింగినాను అలాలం. వా సూపర్ 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 అండి. చాలా చక్కగా పాడారు. చాలా అద్భుతమైనటువంటి గొంతు అండి మీది. ఒకసారి మా కిరణ్ పబ్లిసిటీ గురించి ప్రజలకి తెలియపరచండి సార్. కిరణ్ పబ్లిసిటీ చాలా మంచి ఛానల్ అండి. ఎందుకు కొడతా ఉంటావు రాళ్ళు తీసుకొని? ఇదేంది ఆడ చూడలేదు మేమా? కిరణ్ పబ్లిసిటీ ఛానల్ చాలా గొప్పది. చాలా అన్ని ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాము. వాళ్ళకి ధన్యవాదాలు. ఒకసారి మీరు చేసినటువంటి మూవీస్ గురించి, అంటే మీ పాత్ర ఏమిటి, ఏ పాత్ర అంటే మీకు ఎక్కువగా ఇష్టం, దాని గురించి కాస్త. నేను ప్రస్తుతం వచ్చేసి ఎస్ఐ రోల్ చేస్తున్నాను. చెన్నై బజార్లో ఎస్ఐగా చేశాను, లింబోలో ఎస్ఐగా చేశాను, సాహసంలో ఎస్ఐగా చేశాను. ఈ మూడిట్లో 3 చేశాను. ఇంకా షార్ట్ ఫిలిమ్స్ అంటే ఒక పెద్ద రోల్స్ కూడా కొన్ని చేస్తున్నాను, రీల్స్ చేస్తున్నాను. గ్రేట్ గ్రేట్. ఓకే, గ్రేట్ అండి, చాలా గొప్ప. సరే సార్, చాలా చేశారు. థ్యాంక్ యూ సార్, మీకు కూడా థ్యాంక్ యూ వచ్చినందుకు ఎంత దూరం. ఓకే, ధన్యవాదాలు. ఏరా ఇంకెవరన్నా ఉన్నారా? ఓ అద్దాలేంది వేసేసాడు, బాగా వేసేసి పెట్టావు. అద్దం ఏంది కిందకి పైకి పెట్టేశావు? అన్నీ అంతేనా టింగరోడా? రే టింగరోడా, ఈయనెవరేనా? ఈ లుంగి ఏంది, నా అవతారం ఏంది, ఈయన పట్టుకొచ్చావు? యాక్టర్ని తమ్మంట. ఏ యాక్టరేనా? పోరా టింగరోడా సాల్గానే. ఎవరండి మీరు? మీ ఏమండి? ఓహో, ఈ షాప్ మీదేనా? ఓరే అమ్మాది ఏమప్పుడు ఊరే టింగరోడ్ పబ్లిసిటీ ఛానల్ ద్వారా మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశాము. నెక్స్ట్ వీక్ మరింత హాస్యానందంగా మేము మీకు తగినన్ని విషయాలు తెలియపరుస్తూ మిమ్మల్ని ఆనందపరుస్తామని
మేము అనుకుంటున్నాం. అందరికి కూడా ధన్యవాదాలు. మరొకసారి కిరణ్ పబ్లిసిటీ వారికి మా తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. వచ్చే వారం మరింత కామెడీతో మీ ముందుకు వస్తున్న కిరణ్ పబ్లిసిటీ వారి కామెడీ పంచెస్. కామెడీ పంచెస్ కిరణ్ పబ్లిసిటీ. కిరణ్ పబ్లిసిటీ. యాడనోరు